ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది కాదండి. షట్ అప్. ఇంకొక నిమిషం నా కళ్ళెదురుగా ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే సెక్యూరిటీని పిలిపించి అవమానకరంగా బయటికి పంపించాల్సి వస్తుంది. అది కాదండి. సెక్యూరిటీ, సెక్యూరిటీ. అవసరం లేదు. ఏంటి సెలెక్ట్ అయిపోయారా? లేదు. ఆహా, పొమ్మన్న మీ నోటితోనే రమ్మని పెంచుకోకపోతే నా పేరు భూమే కాదు. హలో, ఐ లవ్ యూ. నువ్వా? పెట్టే ఫోన్. ఇప్పుడు నీతో మాట్లాడే మూడ్లో కానీ నువ్వు చెప్పే సోది వినాలనే థాట్లో కానీ నేను లేను. జస్ట్ కట్ ద ఫోన్. మంచి హీట్ మీద ఉన్నావు బాస్. ఏంటి మ్యాటర్? చెప్పే మూడ్లో కూడా నేను లేను. ఫోన్ పెట్టే అని చెప్తున్నాను కదా. సరే, సుత్తి లేకుండా సూటిగా ఓ మాట అడిగి పెట్టేస్తాను. భూమికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? హే, అప్పుడే నీకెలా తెలిసింది? నా ప్రశ్న ఇది కాదు. భూమికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని. ఫస్ట్ నీకెలా తెలిసిందో అది చెప్పు. హలో, ఆగు బాస్, ఆగు. ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో నేనే చెప్తాను. ఇచ్చావనుకో, నీ ముందే భూమి తిరుగుతూ ఉంటుంది. నీ ప్రేమను కాదన్న అమ్మాయి నీ కళ్ళ ముందే అలా తిరుగుతూ ఉంటే లోపల కుమిలిపోతూ ఏడ్చే ఏడుపుని ఎవరికీ కనపడకుండా మేనేజ్ చేస్తున్న పని మీద శ్రద్ధ కోల్పోతావు. అంతే కదా? దట్స్ నాట్ మై క్యారెక్టర్. ఉప్పెనే వచ్చి ముంచేసిన బ్రతికుంటే తరువాత నేను చెయ్యాల్సిన పని గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. నన్నేది డిస్టర్బ్ చేయలేదు. నేను నమ్మను. నేను చెప్పింది నమ్మావా లేదా అన్నది నాకు అనవసరం. నేనిప్పుడే భూమి జాబ్ని రిజెక్ట్ చేస్తే అప్పుడే నీకెలా తెలిసింది? అయితే నువ్వు భూమి వైనా అయి ఉండాలి, లేదా నువ్వు భూమి ఫ్రెండ్ వైనా అయి ఉండాలి. కాదని చెప్పి నన్ను పిచ్చోని చేయొద్దు. అబ్బా, నువ్వు సూపర్ బాస్. చాలా తెలివైన వాడివని భూమి చెప్తుంటే ఏమో అనుకున్నాను గాని పట్టేశావు. అవును, నేను భూమి ఫ్రెండ్నే. నిజంగా భూమిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో చెక్ చేద్దామని నా పరిచయంతో నీకో టెస్ట్ పెట్టాను. అందులో నువ్వు పాస్ అయిపోయావు. నువ్వు టెస్ట్ పెట్టడం, అందులో నేను పాస్ అవ్వడం బాగుంది, చాలా బాగుంది. నువ్వు ఫోన్ పెడితే ఇక నేను పని చూసుకుంటాను. అండ్ ఇంకెప్పుడు ఫోన్ చేయకు. అస్సలు చేయనుగా. ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పు చాలు. ఏంటి? నువ్వేం చదువుకున్నావు? MBA. అంతకంటే ముందు? BSc. అంటే నువ్వు ముందు సైన్స్ చదివి తర్వాత బిజినెస్ గురించి చదువుకున్నావన్నమాట. అలా ఎందుకు? అయితే సైన్స్ చదివి సైంటిస్ట్ అవ్వాలి,
లేదా బీకామ్ చదివి ఎంబీఏకి వెళ్ళాలి. స్ట్రైట్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. చూడు బాసు, డిగ్రీ అయ్యేంత వరకు బిజినెస్ చేయాలన్న ఐడియా నీకే రానప్పుడు ఇంటర్మీడియట్ చదివిన భూమి ఈ రోజు పిఏగా చెయ్యాలనుకుంటుందా ఏంటి? చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది గనుక నీ దగ్గరకు వచ్చింది. కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగకుండా నువ్వు వెనక్కి పంపించావంటే నేను చెప్పినట్టు డిస్టర్బ్ అవుతున్నట్టేగా అర్థం. నీ వర్క్ డిస్టర్బ్ అవుతుందనేగా నీ భయం. నువ్వు కూడా తనలా మాట్లాడుకో. పిఏగా ఎక్కడైనా జాబ్ చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. మన దేశంలో చదివిన చదువుకి సంబంధించిన ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు బాస్? నీతో సహా. ఆస్తి కొద్ది ఒకటి చదువుతారు, బ్రతకడానికి ఇంకొకటి చేస్తారు. కాదంటావా? చదివే అవకాశం లేక ఇంటర్మీడియట్తోనే భూమి చదువు ఆపేసింది. అదేమైనా తన తప్ప? సరే ఇప్పుడేమంటావు? తనకున్న సర్టిఫికెట్తోనే తెలివిని కొలవడం కరెక్ట్ కాదంటాను. కనీసం ఒక ప్రశ్న అడిగి తను సమాధానం చెప్పలేదని పంపించేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో. ఓకే, యాక్చువల్లీ నువ్వు చెప్పిన దాంట్లో కూడా ఓ పాయింట్ ఉంది. తనని పిలిచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఆన్సర్ చెప్తే జాబ్ కూడా ఇస్తాను. అండ్ ఎందుకు ఇస్తానో తెలుసా? నువ్వు చెప్పినట్టు తనని చూస్తూ నేనే విధంగా డిస్టర్బ్ అవ్వను అని ప్రూవ్ చేయడానికి. అమ్మయ్యా, అమ్మో క్వశ్చన్లు అంటున్నారు. ఇంకేమైనా ఉందా? మావయ్య హెల్ప్ తీసుకుందాం. భూమి చెప్పమ్మా. హలో మావయ్య, అసలు ఏం జరిగిందంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూ? పిఏ. పిఏ అంటే? మా బాస్ ఎప్పుడు తన తోడుగా తీసుకెళ్తారు. అయితే నేను కూడా అప్లై చేస్తున్నాను. ఇంకొక నిమిషం నా కళ్ళెదురుగా ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. కనీసం ఒక ప్రశ్న అడిగి తను సమాధానం చెప్పలేదని పంపించేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో. తనని పిలిచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. భూమి ఏంటమ్మా ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.